ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రానైట్ ఆలయమైన బృహదీశ్వర ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. తమిళనాడు అంటేనే దేవాలయాలకు పెట్టింది పేరు. అలాంటి తమిళనాడులోని పురాతనమైన దేవాలయాలలో శ్రీ బృహదీశ్వర ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయానికి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. మొట్టమొదట ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రానైట్ ఆలయంగా ఈ ఆలయము ప్రసిద్ధి చెందింది. తమిళనాడులో ఉన్న పురాతనమైన నగరాలలో తంజావూరు ఒకటి. ఈ నగరము ద్రావిడ యుగానికి చెందింది. దీన్ని తమిళనాడు యొక్క ధాన్యపు గిన్నె లేదా దేవాలయాల నగరం అని కూడా పిలుస్తూ ఉంటారు. తర్వాత కాలంలో క్రీస్తు శకము 1010లో రాజరాజ చోళుడు నిర్మించిన బృహదీశ్వర ఆలయానికి తంజావూరు ప్రసిద్ధి చెందింది. ఈ పెద్ద ఆలయము యునెస్కో ప్రపంచం యొక్క వారసత్వ దేవాలయంగా గుర్తింపు పొందింది. తమిళనాడు పర్యాటక రంగంలో బృహదీశ్వర ఆలయానికి చాలా ప్రత్యేకత ఉంది. తంజావూరు పట్టణంలో 74 దేవాలయాలు ఉన్నాయి. వీటిలో చాలా అత్యద్భుతమైనది బృహదీశ్వర ఆలయము. ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయమైన ఈ బృహదీశ్వర ఆలయము 1,30,000 టన్నుల గ్రానైట్తో నిర్మించబడింది. దక్షిణ భారతదేశంలో ఉన్న ఆలయాలలో అత్యద్భుతమైన ఆలయాలలో ఇది ఒకటి. ఈ ఆలయం యొక్క గోపురము 66 మీటర్ల ఎత్తు, 80 టన్నుల భారీ రాతిని కలిగి ఉంది. ఈ గోపురం యొక్క నీడ ఎప్పుడూ కూడా నేల మీద పడదు. మధ్యాహ్న సమయంలో కూడా ఇక్కడ గోపురం యొక్క నీడ కనిపించదు. ఆలయ గోడలపైన భరతనాట్యం భంగిమలో 108 శిల్పాలు, ప్రాంగణంలో 250 లింగాలు ఉన్నాయి. బృహదీశ్వర ఆలయమే కాకుండా తంజావూరులో తప్పకుండా చూడాల్సిన ప్రదేశము తంజావూరు ప్యాలెస్. ఈ ప్యాలెస్ బృహదీశ్వర ఆలయానికి ఆనుకుని ఉంది. దీనిని మరాఠీ పాలకులు నిర్మించారు. ప్యాలెస్లో ఉన్న అద్భుతమైన రాతి చిహ్నాలు పర్యాటకులను తప్పకుండా ఆకర్షిస్తాయి. ఆలయానికి ఉత్తరం వైపు శివగంగై పార్కు ఉంది. ఇక్కడ అద్భుతమైన వృక్షజాలాన్ని, జంతుజాలాన్ని మనం చూడవచ్చు. తంజావూరులో కుంభకోణము, ధరాసురము, గంగైకొండ చోళాపురము మొదలైన అనేక వాటిని మనం చూడవచ్చు. ఈ బృహదీశ్వర ఆలయాన్ని వాస్తు ఆగమశాస్త్రం ప్రకారం నిర్మించారు. ఈ ఆలయంలో ప్రధాన దైవము శివుడైనప్పటికీ ఆలయ గోడలపైన సర్వదేవతల యొక్క విగ్రహాలు ఉంటాయి. వాటిలో దక్షిణామూర్తి, సూర్యుడు, చంద్రుడు మొదలైన వారి యొక్క విగ్రహాలు చాలా పెద్దవి. 1000 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ ఆలయము ఇప్పటికీ కూడా చాలా కొత్తగా నిర్మించినట్లు కనిపిస్తూ ఉంటుంది. భారతదేశంలో అతిపెద్ద శివలింగం ఉన్న శివాలయము ఈ బృహదీశ్వర ఆలయము. 13 అంతస్తులతో నిర్మితమైన ఈ ఆలయ నిర్మాణానికి ఉక్కు, సిమెంటు వాడలేదు. నిర్మాణం మొత్తము గ్రానైట్ రాయితోనే చేయబడింది. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 13 అంతస్తులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రము ఈ బృహదీశ్వర ఆలయము. ఈ బృహదీశ్వర ఆలయంలో శివలింగం ఎత్తు దాదాపు 3.5 అడుగుల ఎత్తు ఉంటుంది. నందీశ్వరుని విగ్రహం ఎత్తు 2.5 మీటర్లు. గోపుర కలశము 80 టన్నుల ఏకశిలతో నిర్మించారు. మధ్యాహ్న సమయంలో ఆలయ గోపురం యొక్క నీడ ఎక్కడా పడదు. గుడి నీడ కనపడిన ఆలయ గోపురం నీడ మాత్రం కనపడదు. ఈ ఆలయం చుట్టూ ఉన్న రాతి తోరణాలలో 6 మిల్లీమీటర్ల కంటే చాలా తక్కువ పరిమాణంలో ఉండే వంపుతో కూడిన రంధ్రాలు కనిపిస్తాయి. ఈ రంధ్రాలు ఎందుకు పెట్టారనే విషయం మాత్రము ఇప్పటికీ ఎవరికీ తెలియలేదు. జీవితంలో తప్పకుండా దర్శించుకోవాల్సిన దేవాలయాలలో ఈ బృహదీశ్వర ఆలయం కూడా ఒకటి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.